కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్. చంద్రబాబు తల్లికి వందనం పేరుతో మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. అలాగే ఉచిత ఇసుక విధానం అని చెప్పి ప్రజలను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు లెక్కన డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం, ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత GMS 29 తీసుకొచ్చి దాంట్లో చాలా క్లియర్గా అమ్మఒరికే ఒక అమ్మకి ఒక తల్లికి 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళా లోకాన్ని, మహిళా తల్లులందరినీ కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ కూడా చేస్తున్నారు. ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తుంటే ఇసుక పరిస్థితి లేదు. 1, 2, 3 రీచ్ని ప్రకాశం జిల్లాలో పెట్టారు. విజయవాడ నుంచి నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు 20 టన్నుల బండి సుమారుగా 7,400 రూపాయలు, అంటే సుమారుగా 370 రూపాయలు దాకా పడింది టన్ను.